ఓకే. సరే అండి. కాలర్ లైన్‌లో ఉన్నారు. కాలర్‌తో మాట్లాడదాం. హలో! హలో! నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. నా పేరు గంగా. మాది గుంటూరు జిల్లా అండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప చదువు ఇంటర్ చదువుతుంది మేడం. ఓకే. ఆమెకి సైట్ ఉంది. ఓకే. కళ్ళజోడు పెట్టుకున్న సైట్ వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. కళ్ళజోడు వచ్చింది పెట్టుకుంటుంది. ఈ మధ్య 15, 20 రోజులు బట్టి కొంచెం కళ్ళు మంటలను తలనొప్పి వస్తుందన్నమాట మేడం. చదువు వల్ల టెన్షన్ వల్ల లేకపోతే ఎందుకనే ప్రాబ్లం మేడం గారిని అడుగుదామని. ఓకే. మాట్లాడండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అడగండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అమ్మా, మీ పాప ఏంటి ఇంటర్ చదువుతుందా? నమస్తే మేడం. పాప నీట్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. రేపు ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకుంది. నీట్ చదువుతుంది. బాగా టెన్షన్ వల్ల లేకపోతే ఎందుకని కొంచెం ఒక 20 రోజులు బట్టి తలనొప్పి కళ్ళు మంటలు అంటుంది మేడం. నార్మల్గా ఏంటంటే పిల్లలు బాగా చదివేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. అంటే ఒక కంటిన్యూస్గా ఒక 3-4 అవర్స్ చదివిన తర్వాత చల్లటి నీళ్ళతో కళ్ళని కడుక్కోవడము అండ్ ఒక నిమిషం అట్లా కళ్ళు మూసుకొని రిలాక్స్గా కొంచెం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఒక 2 to 3 minutes అట్లా ఉండడము, అలా చేస్తూ ఉంటే కళ్ళ మంటలు, కళ్ళు స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే దగ్గరవి చూస్తున్నప్పుడు కళ్ళు డెఫినెట్గా స్ట్రెయిన్ అవుతాయి. నార్మల్గా మనం అందరితో మాట్లాడుతున్నప్పుడు వాటప్పుడు అంటే మనం నార్మల్గా డిస్టెన్స్లో చూస్తుంటాం కాబట్టి కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు. కానీ ఎప్పుడైతే ఇట్లా చదవడము, మొబైల్ చూడడము, దగ్గరికి కుట్టడము అలాంటి పనులు చేస్తున్నప్పుడు కళ్ళ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి ఎక్కువసేపు వాళ్ళు చదవాల్సి వచ్చినప్పుడు, ఎక్కువసేపు అలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు కనీసం ఒక 3 అవర్స్కి ఒకసారి 3 అవర్స్కి ఒకసారి అన్న కొంచెం చల్లటి నీళ్ళతో కళ్ళు కడుక్కొని రిలాక్స్ అవ్వడం వల్ల అండ్ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని అంటే చదువుతూ ఉన్నప్పుడు కూడా ఒక 1 అవర్కి ఒకసారి గ్యాప్ తీసుకొని కొంచెం దూరంగా ఉన్నవి ఒక 10 times అట్లా చూడడము, ఏదన్నా ఒక చెట్టు లాంటిది లేకపోతే మనకి ఏదన్నా విండోలో ఏదన్నా ఒక డాట్ లాంటిది పెట్టుకొని ఒక 5 minutes దాన్నే చూడడం అట్లా చేసి మళ్ళీ చదువుకోవడం చేస్తే కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు అనమాట. ఓకే. సో రెగ్యులర్గా మనం బుక్ చూస్తూ అలానే చూస్తూ చదవడం కన్నా మధ్య మధ్యలో అట్లా గ్యాప్స్ ఇచ్చి కంటికి అలా చేయడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా మంట ఉండకుండా ఉంటాయి. అండ్ ఒకవేళ సైట్ అనేది ఏమన్నా పెరిగిందా ఒకసారి చెక్ చేసుకోండి తలనొప్పి బాగా వస్తే.